అప్పుడప్పుడు మ్యాజిక్ షోలు అవుతుంటాయి. మీరు సుతా చూసే ఉంటారు కదా. ఆ మ్యాజిక్ చేసేటైనా రూపాయి బిళ్ళలు, ఉంగురాలు, గడియారాలు మాయం చేసి మళ్ళా తెప్పిస్తాడు. అట్లనే బుట్టలున్న పావురాలు సుతా మాయం చేస్తాడు. అరే, మన కండ్ల ముందే ఎట్లా మాయం చేస్తున్నారా, గమ్మతే ఉన్నది అని చూసేటోళ్ళు షాక్ అవుతారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపో డ్రైవరు, కండక్టర్లు కూడా అచ్చం గట్లనే షాక్ అయినరు. మరి అక్కడ ఏం మ్యాజిక్ అవుపడ్డదో చూద్దాం పాండ్రి. ఆత్మకూరు బస్ డిపోకు చెందిన ఈ బస్సు నెల్లూరు బస్ స్టాండ్ లో నైట్ ఆల్టింగ్ చేసి పొద్దున్నే నెల్లూరు నుంచి ఆత్మకూరుకు పోవాలి. అందుకనే డ్రైవర్ బస్సును బస్ స్టాండ్ లో ఒక పక్కకు పార్కింగ్ చేసి రెస్ట్ రూమ్ లకు పోయి నిద్రపోయిండు. తెల్లారినాక వచ్చి చూస్తే అక్కడ ఉండాల్సిన బస్సు లేదు, మాయమైపోయింది. ఓర్ని ఇది ఎక్కడికి అత్తరో అనుకుంటా పెద్దసార్లకు ఫోన్ చేసి చెప్పిండట. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి బస్సు అవుపడతలేదు సారు అని ఫిర్యాదు ఇచ్చిండు. ఆయనతో పోలీసులు సీసీ కెమెరాలు చూసుకుంటా బస్సు జాడగాని పెట్టిండ్రు. అసలు ఏమైంది మరి అంటే, విడవలూరు మండలం కంచర్ల అనే ఊర్లో ఉండే బిట్రగుంట కృష్ణ కార్లు బైకులు దొంగతనం చేసుడేంది షీపుగా కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనుకొని ఏకంగా ఆర్టీసీ బస్సుకే సూటి పెట్టిండు. డ్రైవర్ ఆడ నిద్రపోతుంటే ఈ బస్సును స్టార్ట్ చేసి దంచుకపోయిండట. అప్పటికే బుచ్చిరెడ్డిపాలెం టోల్ గేట్ దాకా అంటే 60 కిలోమీటర్ల దూరం పోయిండు అది వేసుకొని. అట్లిట్లా చేసి మొత్తానికి ఆత్మకూరు దగ్గర ఉన్న నెల్లూరు పాలెం కాడ బస్సును ఆపి దొంగను పట్టుకున్నారు పోలీసులు. ఈడెవడరా బాబు, ఇప్పటి వరకు బస్సులో ప్రయాణం చేసే ప్యాసింజర్ల దగ్గర దొంగతనాలు చేసేటోళ్ళని చూసినాం కానీ ఈడు ఏకంగా బస్సునే దొంగతనం చేసిండు కదా అనుకోవచ్చిండ్రటి ముచ్చటెరికైన వాళ్ళు. అయితే ఈ కృష్ణ అనేటోడు ఇది వరకు నెల్లూరు ఆర్టీసీ డిపోలో కొన్ని రోజులు కాంట్రాక్ట్ ఉద్యోగం చేసిండట. ఊకూకే సిక్ అవుతున్నాడని పనుల నుంచి తీసేసిండ్రట. వాళ్ళ ఇంట్లో సుతా లొల్లులు అవుతున్నాయట. దాంతో మానసికంగా దెబ్బతిని ఇట్లా బస్సును ఎత్తుకపోయిండేమో అని అనుకుంటున్నారు. ఇంకా నయ్యం బస్సు తీసుకుపోయి ఎవరికి టక్కరియలే అని ఊపిరి పీల్చుకున్నారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ సార్లు.